అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా పూణే ప్రత్యేక వంటకాలని చూస్తున్నాం కదా, ట్రై చేస్తున్నారా? బాగా కుదురుతున్నాయి కదా. మరి ఈ రోజు కూడా మరో 2 స్పెషల్ రెసిపీస్ తో ఉమా గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉమా గారు. హలో అండి మాధురి గారు. మరి ఈ రోజు కూడా స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నాండి. సరే అయితే మరి ముందుగా ప్రత్యేక వంటకాలు పూణే స్పెషల్ వంటకాల్లో భాగంగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? పెయిన్ భాజీ అని మనకి కర్ణాటక అండ్ మహారాష్ట్రలో ఇది ఫేమస్ అండి. ఓకే. మామూలుగా మనకి ఏరోక పున్నమి అంటారు కదా. అవును. ఆ టైంలో ఆ రోజు స్పెషల్గా జొన్న రొట్టెలు వాటికి తోడుగా ఈ భాజీ అంటే ఈ కూర వండుతారనమాట. అన్ని మనకి శనగలు అన్ని ఉడకబెట్టినవి, హై ప్రోటీన్ చాలా సాంప్రదాయకమైన వంటకం అది. ఓకే, దీని పేరేంటి? పెయింట్ భాజీ. ఓకే, సో మనం ఏం చేసుకుందామా? పెయింట్ భాజీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పెయింట్ భాజీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది మామూలు ప్రోటీన్ కాదు, వెరీ హై రిచ్ ప్రోటీన్ అని చెప్పి. ఓకే, వెరీ గుడ్. చేసేసుకుందామండి. మరి స్టవ్ ఆన్ చేయాలి కదా, కుక్కర్లో చేసుకుందామా? కుక్కర్లో ఇవన్నీ ముందు రోజు నానబెట్టుకుని వాటిని కుక్కర్లో వేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అవును. ఇందులో పల్లీలు కూడా మనం నానబెట్టుకున్నాం. అసలు నానబెట్టిన పల్లీలు ఎంత టేస్టీగా ఉంటాయో. అవి కూడా మనకి మొలకలు వస్తాయి కదండి? వస్తాయి. మామూలుగా మనకి కొంతమంది మొలకలు వచ్చాక కూడా ఈ కర్రీ చేసుకుంటారు. అలా ఇంకా హైలీ ప్రోటీన్ అది చాలా బాగుంటుంది. కానీ అలాంటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది మొలకలు రావడానికి. కాస్త మనకి కావాల్సినంత సైజులో అవి మొలకలు రావాలంటే శనగల్ని మనం సెపరేట్ గా నానబెట్టుకోవాలి, అలసందల్ని సెపరేట్ గా నానబెట్టుకోవాలి. ఇది ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా పల్లీలు మనకి ఇది రావడానికి. మొలకలు వీటికి పెసర్లకి మాత్రం తొందరగా వచ్చేస్తాయి. ఈ డిష్ అండి, ఈ వంటకము కర్ణాటక సైడ్ వ్యవసాయ కుటుంబంలో ఉండేవాళ్ళు, వ్యవసాయదారులు, వాళ్ళకి శక్తి, వాళ్ళు చేసే పనికి ఎంత శక్తి అవసరం కదా, సో వాళ్ళకి ఆ శక్తి మేరకి ఈ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే. ఎక్కువగా అక్కడ జొన్న రొట్టెలు, మనకి పుణే సైడ్ చపాతి రోటీ అండి, గోధుమ రొట్టెలు. ఇక్కడనేమో ఎక్కువ జొన్న రొట్టెలు అండి. జొన్న రొట్టెలు ఈ కర్రీ. ఓకే, సో ఇప్పుడు మనము కుక్కర్ వేడైంది. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తున్నామండి. సరిపడా నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వీటితో పాటు పచ్చిమిరపకాయలు. ఓకే. ఓకే, తర్వాత మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఫస్ట్ మనము ఇందులో ప్రధానమైన అంటే ఈ కర్రీకి మంచి స్మెల్, మంచి టేస్ట్ రావడానికి మెంతికూర వాడతామండి. మెంతికూర ఈ నూనెలో వేగితే ఆ రుచికి, ఆ ఫుడ్కి అంతా ఆ కూరకే మంచి రుచి వస్తుంది. ఓకే, మెంతికూర వేస్తున్నానండి. ఇందులో ఇది బాగాలేదు అనడానికి ఏమీ లేదు కదా హెల్త్ పరంగా. కానీ ఇంత హై ప్రోటీన్ మనం తిన్నామంటే దాన్ని భారీగానే ఖర్చు చేయాలి. జిమ్ లో 2 గంటలు పని చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనము దీంట్లో వేసి ఫస్ట్ పెసర్లు వేసుకుందాం. పెసర్లు వేస్తున్నానండి. తర్వాత అలసందలు వేసి ఇప్పుడు శనగలండి. 5
ఫైనల్గా మనము పల్లీలు వేసుకుంటున్నాం దీంట్లో. ఓకే. నిజంగా మీరు అన్నట్టు ఇది డైరెక్ట్ గా అంటే నానబెట్టుకుని చేసుకునే దానికంటే మొలకలు వచ్చిన తర్వాత చేసుకుంటే అందులో జీవం ఉంటుంది కాబట్టి సో లైఫ్ ఉన్నదాన్ని మనం తింటే మనకి మంచిది, చాలా మంచిది. ఓకే. నెక్స్ట్ పసుపు అండి. ఇప్పుడు కారం వేసుకుందాం. తర్వాత ఇప్పుడు కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్. కలిపేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ధనియాల పొడి అండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చివరిగా మనము కొత్తిమీర వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలేమో కదా. వేసుకుందామండి. ఇంకా మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉప్పు కలిపేసి అసలైంది అదే, ఉప్పు కలిపేసుకోండి. అయితే ఇది మనకి కాంబినేషన్ జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. అక్కడి శ్రామికులు వ్యవసాయదారులు ఎక్కువ శాతం ఈ కర్రీ చాలా ప్రిఫర్ చేస్తారండి. ఏరువాక పున్నమి రోజు ప్రతి ఇంట్లో ఇది సాంప్రదాయ వంటకం అండి. ఓకే. ఇప్పుడు దీనికి ఉడకాలి అంటే మనం వాటర్ వేసేసుకోవాలి. 3 వంతుల కర్రీ ఎంత ఉందో 3 వంతుల వాటర్ తీసుకుని వేసేస్తాం. సో ఇప్పుడు మనకి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెట్టేసేనా? పెట్టేసే. వావ్, చాలా బాగుంది. డిష్ అవుట్ చేసేద్దాం. వేడి వేడిగా హెల్దీ ప్రోటీన్ రెసిపీ పెయింట్ బాజీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెండ్ బాజీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, మెంతి ఆకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, నానబెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న పల్లీలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. పెండ్ బాజీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మెంతాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న పల్లీలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెండ్ బాజీ రెడీ. పెండ్ బాజీ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? మరి ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి: శనగలు, పెసర్లు, బొబ్బర్లు, అదే అలసందలు, వేరుశనక్కాయలు తీసుకోండి. అన్ని కలిపి కొట్టేయాలన్నమాట. ఇప్పుడు అప్పుడే టేస్ట్ తెలుస్తుంది మనకి.
నన్ను అడిగితే ఇలా ఉట్టిగా తినేసినా చాలా బాగుందండి. అన్ని టేస్ట్లు కలిసిపోయి ఉందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి ఇలా అన్నీ వేసేసి మనము కుక్కర్ కాకుండా ముందుగా ఉడికించి పెట్టేసుకుని అందులోనే కొద్దిగా ఉల్లిపాయలు పచ్చి పచ్చిగానే వేసేసుకుని చాట్లా కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. లైక్ చేస్తారు పిల్లలు కూడా. ఆ పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. అవునవును. ఓకే, మరి నెక్స్ట్ ఏ వంట తయారు చేస్తున్నారు? దహీ కడి. దహీ అంటే అర్థమైంది. కడి అంటే ఏంటి? కడి అంటే ఆ దహీలో మనం శనగపిండి మిశ్రమాన్ని కలిపేసి తాలింపు వేసేయడం. ఇంకా దాంట్లో మనం ఆనియన్స్ బజ్జీలు తయారు చేసి దాంట్లో వేస్తారనమాట మొత్తం. సో ఆ డిష్ పేరే కడి. ఓకే ఓకే. సో నేను కడి అన్నదాని అర్థం ఏంటంటే మొత్తం వంటే చెప్పేశారు మీరు. సరే చూద్దాం అయితే మనము దహీ కడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. దహీ కడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో దహీ కడిలో ఫస్ట్ ప్రాసెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ కడి చేసుకోవడానికి మనకి ఉండవేమో అనిపిస్తుంది కదా. బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు అంటే అందరికీ చాలా ఇష్టం. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా అయితే ఆయిల్ వేడి చేసేసుకుందామండి. చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం మనం? మనము బజ్జీల కోసం ఫస్ట్ పిండి తడిపేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బజ్జీల కోసం అండి శనగపిండి, దీంట్లో పసుపండి, కాసిని తురుముకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, బజ్జీల కోసం మనము ఆనియన్స్ బజ్జీలు అనుకున్నాం కదా, సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్, కాస్త ఈ బజ్జీలకి మనం తడుపుకునే పిండి కాస్త గట్టిగానే ఉండాలి మేడం. ఎందుకంటే మనం దాంట్లో ఆ మిశ్రమంలో వేస్తాం కదా, అప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆయిల్ వేడైంది, మనకి పిండి కూడా కలిపేసుకోవడం పూర్తయిపోయింది కదా. పూర్తయిపోయింది, మనం బజ్జీలు వేసేసుకోవచ్చు. ఓకే, అయితే మనకి ఈ బజ్జీలు వేగిన తర్వాత దీంతో ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, బజ్జీలు వేగేలోపు ఏమైనా చేయొచ్చా? పెరుగుని మజ్జిగలాగా చాలా పలచగా చేసేసుకొని అందులోకి మనం ఈ శనగపిండిని కలిపేసుకొని ఆ మిశ్రమం తయారు చేసుకోవాలండి. ఓకే, అయితే మీకు మిక్సింగ్ బౌల్ కావాలి. వేస్తున్నాండి, పెరుగు వేసేయండి. ఇందులోకి కాస్త వాటర్ కలిపేసుకొని బజ్జీలు కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందామా? ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇది. ఓకే, పెరుగులోకి ఏం వేస్తున్నారు ఇప్పుడు? శనగపిండి కలిపేసుకోవాలండి ఇందులోకి. ఉండలు చుట్టకుండా చక్కగా ఇందులోకి మిక్స్ అయిపోవాలి ఇది. ఇందులోనే కాస్త పసుపు అండి, పసుపు వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనము ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో తాలింపు వేసుకొని ఆ తాలింపులో ఈ మిశ్రమం పోసేయాలి. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేస్తాం. ఈ ఆయిల్ వేద్దాం, వేడిగా ఉన్న ఆయిల్. ఓకే,
చాలా ఇంకొంచెం అందులోకి జీలకర్ర ఆవాలు ముందుగా జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు ఓకే అలా తుంచేసి. ఇది ఏ టైంలో చేసుకుంటారు దహీ కడి? దేంట్లోకి బాగుంటుంది ఇది? చపాతీలోకి. చపాతీలో కూడా బాగుంటుంది. ఓకే. ఇంకేంటంటే మనకి ఎక్కువ మనకి ఎండాకాలంలో, ఎందుకంటే ఈ పెరుగు ఉంటుంది కదా దీంట్లో, ఆ టైంలో ఎక్కువగా తీసుకుంటారనమాట. ఇది చలవ చేస్తుంది ఎండాకాలంలో తీసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఓకే. ఓకే, తర్వాత మనకి కరివేపాకు. తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా, శనగపిండి మిశ్రమం, అది ఇందులోకి పోసేసుకోవాలి. మజ్జిగ చారు తాలింపులా ఉంది ఇది. దాంట్లోనే ఇప్పుడు మనము దానికి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్. ఇది చిక్కపడుతుందా అండి ఏమన్నా? చిక్కబడుతుంది, కొంచెం చిక్కబడుతుంది. శనగపిండి కదా. ఇప్పుడు ఆ బజ్జీలు ఇందులో వేసేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఫైనల్ గా మనం బజ్జీలు వేసేసుకోవడం. ఇప్పుడు ఇందులో బాగా ఉడకాలన్నమాట. ఉడకాలి బజ్జీలు. డిష్ అవుట్ చేసేద్దామా? వేడివేడిగా దహీ కడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దహీ కడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. దహీ కడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బజ్జీలుగా తీసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి శనగపిండి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో కలిపి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని వేసి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహీ కడి రెడీ. దహీ కడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటా.
చారు కాస్త చిక్కగా ఉంటే ఎలాంటి టేస్ట్ వస్తుంది. అది బజ్జీతో వచ్చింది అనమాట. బాగుంది. బజ్జీ కూడా ఏంటంటే మజ్జిగలో మనకి బాగా ఉడికి జస్ట్ ఆ పులుపుదనం కూడా పట్టేసి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఇది అయితే మనకి చపాతీలు పుల్కా వీటిలో బాగుంటుంది. ఎక్కువ పుల్కాలో తింటారండి. ఓకే. అన్నంలోకి కూడా తింటూ ఉంటారు. మామూలుగా ఈ స్పెషల్ డిష్ దేనికంటే మనకి పితృపక్షంలో వాళ్ళకి ఆ టైంలో చేసే వంటకాలలో ఇదొక భాగం. ఇదొక డిష్ అన్నమాట. దహి కడి కూడా చేస్తారన్నమాట. ఓకేనండి. చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి గారు. చూస్తారు కదా, పూణే వంటకాల్లో భాగంగా ఉమా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి పెయింట్ బాజీ, అలాగే దహి కడి. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి పూణే ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్.